Good morning, students. Welcome to today's online class. We are discussing the third unit of C1 cluster organic spectroscopy. Already we have covered two topics, Born-Oppenheimer approximation and vibrational core structure of diatomic molecules in the electronic spectroscopy. In this class, we are discussing about Frank-Condon principle. It is the one of the important and most useful and interesting topic in Unit 3, that is the Frank-Condon principle. Okay, first of all, what is the Frank-Condon principle and what is the importance of this principle, why it is proposed in the electronic spectroscopy. Okay, first of all, we discuss about the definition. Definition of the Frank-Condon principle is an electronic transition takes place so rapidly that a vibrating molecule does not change its internuclear distance appreciably during the transition. That is the Frank-Condon principle. And the importance of this Frank-Condon principle is that it explains the variation of the intensities in the vibrational transitions. That is a very important application and significance of this principle. ఓకే, చూద్దాం. ఫ్రాంక్-కొండన్ ప్రిన్సిపల్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అంటే, మనం ఇంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వైబ్రేషనల్ కోర్ స్ట్రక్చర్ చూసాం. వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్లో ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగితే కనుక మనకి స్పెక్ట్రమ్ ఫామ్ అవుతాయి, లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, 0 to 0, 1 to 0, 2 to 0 ఇట్లా. ఈ వైబ్రేషనల్ లెవెల్స్ యొక్క ఇంటెన్సిటీ, లైన్స్ ఇంటెన్సిటీ అన్ని స్పెక్ట్రంలో ఒక కంటిన్యూస్గా ఒక కాన్స్టెంట్గా లేకుండా ఇంటెన్సిటీ వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఒక లైన్కి ఏమో మ్యాక్సిమం ఇంటెన్సిటీ, తర్వాత డిక్రీజ్ అవటం లేకపోతే ఇంక్రీజ్ అవటం. లైన్స్ స్పెక్ట్రల్ ఇంటెన్సిటీస్ ఏమవుతున్నాయంటే వేరీ అవుతుందన్నమాట. దట్ వేరియేషన్ ఆఫ్ ద ఇంటెన్సిటీస్ ఆఫ్ ద వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఫ్రాంక్-కొండన్ ప్రిన్సిపల్. చూద్దాం అది ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేశారో ఈ క్లాస్లో చూద్దాం. హియర్ intensity of the vibrational electronic spectra, the Frank-Condon principle. The first point is the each electronic level has its characteristic potential energy diagram which can be represented by the Morse curve. అంటే మనం ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ ఇంతకుముందు హారిజెంటల్ లైన్స్ కింద మీకు చూపించాను కదా ప్రీవియస్ క్లాస్లో. దాన్ని ఒక పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్లో ఎలా చూపిస్తారంటే మోర్స్ కర్వ్ అంటే ఇలా యూ షేప్లో ఉండే ఒక మోర్స్ కర్వ్తో చూపిస్తారు. The position of the minimum in the potential energy curve shows the change in the bond distance and dissociation energy of the molecule. అంటే ఆ కర్వ్ యొక్క షేపు మనకి ఏం చూపిస్తుందంటే దాంట్లో వైబ్రేషనల్ యొక్క స్ట్రెంగ్త్ని తెలియచేస్తుంది అన్నమాట. అంటే ఈ పిక్చర్ చూడండి మీకు తెలుస్తుంది. చూడండి ఈ కర్వ్ చూస్తున్నారా, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 యాటమ్స్ ఉన్నాయనుకోండి. ఇదిగోండి, ఇది ఏ అనే యాటము, ఇది బి అనే యాటమ్ ఉందనుకో. ఈ రెండింటికి మధ్యలో ఉంది ఒక స్ప్రింగ్, అంటే ఒక బాండ్. అది మనం ఒక స్ప్రింగ్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది, డిసోషియేట్ అవుతుంది, ఇలాగ ఎనర్జీ సాగుతుంది, స్ప్రింగ్ సాగుతుంది అనుకోండి. ఇనీషియల్గా ఉన్నప్పుడు ఈ డిస్టెన్స్లో ఉంది, వెళ్ళి ఇంకా స్ట్రెచ్ అయిందనుకో, ఇది ఇంకా వైబ్రేట్ అయిందనుకో, ఇంకా వైబ్రేట్ అయిందనుకో, ఇంకా ఎనర్జీని తీసుకుని ఇలాగా అదేమవుతుందంటే వాటి లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగ ఇంక్రీజ్ అయ్యి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే డిసోసియేట్ అయిపోతుంది అన్నమాట, ఇంకా కట్ అయిపోతుంది. సో ఈ కర్వ్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఈ కర్వ్ ఇలా వచ్చి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇలా వచ్చి ఇలా డిసోసియేట్ అయిపోతుంది అన్నమాట. ఇనీషియల్గా ఏమవుతుందంటే క్లోజ్గా ఉంటుంది ఇంటర్న్యూక్లియర్, ఈ రెండు ఆర్ అనే డిస్టెన్స్ ఒకటి ఉంటాయి కాబట్టి క్లోజ్గా ఉంటాయి అన్నమాట. అంటే ప్రీవియస్ క్లాసులో ఎనర్జీ లెవెల్స్ని ఇది E1, ఇది E2 ఇలా చూపించేసాం. జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది అంటున్నాం. కానీ మోర్స్ డయాగ్రామ్లో ఇవి ఎలా చూపించరు. ఎలా చూపిస్తారంటే ఒక కరువు కింద ఇలా చూపిస్తారు అన్నమాట. ఒక కరువు కింద చూపిస్తారు ఎనర్జీ లెవెల్ని. దీంట్లో వైబ్రేషనల్ లెవెల్స్ ఇవి, వైబ్రేషనల్ లెవెల్స్ V1, V2, V3, V0 మీకు చెప్పాను కదా అక్కడ V0,
V1 ఇది V0, V1, V2, V3, V4, E5, E6 ఇక్కడ దాకా బెండ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. తర్వాత బాండ్ డిసోసియేషన్ జరిగిపోయి ఇంక కర్వ్ ఇక్కడితోటి ఇలా సెపరేట్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఏమంటారు? మోర్స్ కర్వ్ అంటారు. మోర్స్ కర్వ్ అంటారు. దీంతో చూపిస్తారు. ఇంతకుముందు ప్రీవియస్గా ఇలా చూపించాం, ఎనర్జీ లెవెల్స్ని ఎలా చూపించాం. సో వీటిని ఎలా చూపిస్తున్నామంటే ఇలా కరువులో షేప్లో చూపిస్తున్నాం అన్నమాట. దీంట్లో ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ ఇది E1, ఇది E2 అనుకున్నాం అనుకోండి. దాంట్లో ఏముంటాయని చెప్పాను? వైబ్రేషనల్ లెవెల్స్ ఉంటాయని చెప్పాను. ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్లో ఎవరు ఉంటారు? వైబ్రేషనల్ V0, V1, V2 ఉంటాయి. మళ్ళీ ఈచ్ వైబ్రేషన్ లెవెల్ కన్సిస్ట్స్ ఆఫ్ ద రొటేషనల్ లెవెల్స్. దీంట్లో ఎవరు ఉంటారు? రొటేషనల్ లెవెల్స్ ఉంటాయని చెప్పాను. సో రొటేషనల్ ఫైన్ స్ట్రక్చర్ చూసినప్పుడు ఆ లెవెల్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ వైబ్రేషనల్ స్పెక్ట్రంలో కోర్ స్ట్రక్చర్లో మనకు వచ్చినటువంటి లైన్ ఇంటెన్సిటీస్ ఈ ట్రాన్సిషన్ జరిగినప్పుడు మనకి 0 to 0, 1 to 0 ఇట్లా స్పెక్ట్రల్ లైన్స్ వచ్చినాయి కదా. వీటికి ఇంటెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం అంటే ఫ్రాంక్-కాండమ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. ఈ ఫ్రాంక్-కాండమ్ ప్రిన్సిపల్ యూజ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ని హారిజంటల్ లైన్స్ కింద కాకుండా ఇలా స్పెక్ట్రమ్ ఈ మోర్స్ లైన్స్లో చూపిస్తాం అన్నమాట. మోర్స్ డయాగ్రామ్లో చూపిస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్లో ఇలా ఈ షేప్లో చూపిస్తాం. ఈ షేప్లో ఉందంటే మీరు కంగారు పడక్కర్లేదు. ఎనర్జీ లెవెల్స్లే హారిజంటల్గా చూపించే లైన్స్నే ఇప్పుడు ఎలా చూపిస్తున్నాం? ఇలా చూపిస్తున్నాం అన్నమాట. దీంట్లో V0 ఇది అంటే క్లోజ్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇంకా వైబ్రేట్ అయితే ఇది, ఇంకా వైబ్రేట్ అయితే ఇంకా వైబ్రేట్ ఇలా డిసోషియేట్ అయిపోతే ఇంకా కర్వ్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎనర్జీ లెవెల్స్ని, వైబ్రేషనల్ లెవెల్స్ని ఇంతకుముందు ఎలా చూపించాం, ఇప్పుడు ఎలా చూపిస్తున్నాం? ఒక మోర్స్ కర్వ్లో చూపిస్తున్నాం, కర్వ్ షేప్లో చూపిస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్స్ ఎలా జరుగుతాయి, ఒక ఇంటెన్సిటీ ఎలా వేరే అవుతుందో చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పినట్టు ఇక్కడ చూడండి, స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. ఒక ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ యూవీ విజిబుల్ రేడియేషన్ కనుక అబ్జర్వ్ చేసుకుని ఒక ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి పైకి ఎగ్జైటేషన్ జరిగినప్పుడు దీంట్లో ఇది E1 అని అనుకుంటే, ఇది E2 అనుకుంటే దీంట్లో వైబ్రేషనల్ లెవెల్స్ ఉంటాయి, రొటేషనల్ లెవెల్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్లోనే ఎవరుంటారు? వైబ్రేషనల్ లెవెల్స్ ఉంటారు. ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్లోనే ఎవరుంటారు? వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్లో ఎవరుంటారు? రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఇక్కడ అదే చెప్తున్నాను, ది స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ కన్సిస్ట్స్ ఆఫ్ వైబ్రేషనల్ కోర్ స్ట్రక్చర్. This is already discussed in the last class. And the rotational fine structure, this is discussed in the next class. అంటే మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరిగినాయి అంటే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఒకటి వైబ్రేషనల్ కోర్ స్ట్రక్చర్ వస్తుంది, రొటేషనల్ ఫైన్ స్ట్రక్చర్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ వైబ్రేషనల్ కోర్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం, లైన్స్ వస్తున్నాయి. ఈ వైబ్రేషనల్ కోర్ స్ట్రక్చర్ యొక్క లైన్స్ యొక్క ఇంటెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరంటే ఫ్రాంక్-కాండమ్ ప్రిన్సిపల్ అన్నమాట. ఫ్రాంక్-కాండమ్ ప్రిన్సిపల్ ఇది ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. సిన్స్ ద ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా కన్సిస్ట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ క్లోజ్లీ స్ప్రెడ్. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్లో వైబ్రేషనల్ ట్రాన్సిషన్ జరుగుతాయి, రొటేషనల్ జరుగుతాయి కాబట్టి నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. చాలా లైన్స్ ఎలా ఉంటాయి? క్లోజ్గా ఉంటాయంట. సో డ్యూ టు ద స్టైమల్టేనియస్లీ చేంజ్ ఇన్ ద వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ ఎనర్జీస్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రొటేషనల్లో జరుగుతాయి అలాగే వైబ్రేషనల్ రెండూ సైమల్టేనియస్గా జరగటం వల్ల మనకి ఏమొస్తుందంటే ఒక బ్యాండ్ కింద లైన్స్ అన్నీ కంబైన్డ్ అయిపోయి ఒక బ్యాండ్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. ద ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా గివ్స్ బై ఆల్ ద మాలిక్యూల్స్ ఇన్ ద చేంజ్ ఇన్ ద ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆర్ ఆల్వేస్ అకాంపనీడ్ బై ద డైపోల్ చేంజ్. చిన్న డైపోల్ మూమెంట్ ఎలక్ట్రానిక్ చేంజెస్ ఎప్పుడైతే వచ్చినాయో దాంట్లో డైపోల్ చేంజెస్ వచ్చేసి డైపోల్ మూమెంటంలో ఎప్పుడైతే చేంజెస్ వస్తుందో రొటేషనల్ ట్రాన్సిషన్ జరిగితే వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ కూడా జరిగి మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి వచ్చి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఒక బ్యాండ్ అనేది, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ బ్యాండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు అసలు ఫ్రాంక్-కాండమ్ ప్రిన్సిపల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చూడండి, అకార్డింగ్ టు ఫ్రాంక్ నాట్ ఆల్ ద ట్రాన్సిషన్స్ ఆర్ ఈక్వల్ ఇంటెన్సిటీ అండ్ ఈక్వల్లీ ప్రాపబుల్. అంటే మనకు వచ్చినటువంటి వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్లో లైన్స్ అన్నీ కూడా ఇంతకుముందు చూసాం కదా, వైబ్రేషనల్ లెవెల్స్ అన్నీ కూడా ఒకే ఇంటెన్సిటీ, ఈక్వల్ ఇంటెన్సిటీ ఉండవంట. నాట్ ఆల్ ట్రాన్సిషన్స్ ఆర్ ఈక్వల్ ఇంటెన్స్ అండ్ ఈక్వల్ ప్రాపబుల్. ఒకే విధంగా మాత్రం జరగవన్నమాట. అయితే ఒకే విధంగా జరగట్లేదు కాబట్టి దాంట్లో మనకి డిఫరెంట్ ఇంటెన్సిటీస్ వస్తున్నాయి. ఆ ఇంటెన్సిటీస్ ఎందుకు వేరియేషన్ వస్తుంది
అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఫ్రాంక్ పుట్ ఫార్వర్డ్ ద క్వాలిటేటివ్ ఆర్గ్యుమెంట్స్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటెన్సిటీస్ డిస్ట్రిబ్యూషన్ ఫౌండ్ ఇన్ ద వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రాంకోన్ ప్రిన్సిపల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకి వైబ్రేషనల్ స్ట్రక్చర్లో వచ్చినటువంటి లైన్స్ అన్నీ కూడా ఇలా ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఇక్కడ లైన్స్ వచ్చినాయి కదా, ఈ లైన్స్ యొక్క ఇంటెన్సిటీ అన్నీ కూడా ఈక్వల్గా ఉండట్లేదు. అవి ఎందుకు ఈక్వల్గా ఉండట్లేదు అన్నది ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చారంటే ఫ్రాంకోన్ ప్రిన్సిపల్ ఇచ్చిందన్నమాట. ఈయన ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో చూద్దాం. చూడండి, ద ట్రాన్సిషన్స్ ఫ్రమ్ వన్ కర్వ్ టు ఎనదర్ కర్వ్. చూడండి, ఇది ఒక కర్వ్ అనుకోండి, ఇది గ్రౌండ్ స్టేట్ లేకపోతే లోవర్ ఎనర్జీ స్టేట్, ఇది అప్పర్ ఎనర్జీ స్టేట్. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఇది పైకి వస్తుందని అనుకోండి. ఓకే, ఈ ద ట్రాన్సిషన్స్ ఫ్రమ్ వన్ కర్వ్ టు ఎనదర్ కర్వ్ అక్కర్స్ సో క్విక్లీ, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ చాలా స్పీడ్గా ర్యాపిడ్గా పైకి వెళ్తాయి అన్నమాట. దట్ యాటమ్స్ do not get any change to move appreciably by the time. అప్పుడు యాటమ్స్ ఏమి చేంజ్ అవ్వవు, జస్ట్ ఈ లోవర్ ఎనర్జీ లెవెల్ నుంచి పైకి వెళ్ళినప్పుడు యాటమ్స్ యొక్క ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఏం చేంజ్ అవ్వమాట, క్విక్గా వెళ్ళి వచ్చేస్తాయి, పైకి వెళ్ళి వచ్చేస్తాయి. వెరీ షార్ట్ పీరియడ్ పైన ఉంటుంది అన్నమాట, 10⁻⁸ 9 ఈ సెకండ్స్ టైం కన్నా తక్కువ టైం పైన ఉంటుంది కాబట్టి వెంటనే రిటర్న్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నో చేంజ్ ఇన్ ద మూవ్ ఆఫ్ ద అప్రిషియబుల్ టైం యాటమ్స్. It takes place. As a result of this, the transition trends to takes place vertically, upward or downward. ఇలా వెంటనే పైకి వెళ్ళి వచ్చేస్తున్నాయి కాబట్టి ట్రాన్సిషన్స్ ఎలా జరుగుతాయంట, వెర్టికల్గానే జరుగుతాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాయి అంతే, ఇలా వెళ్తాయి, మళ్ళీ ఇలా కిందకు వచ్చేస్తాయి అంతే. అంతే తప్ప ఇలా సైడ్కి కానీ జరగవంట. అది ఫ్రాంకోనము బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. డ్యూ టు ద ట్రాన్సిషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ కర్వ్ టు ఎనదర్ కర్వ్ అంటే ఏంటి, ఎనర్జీ లెవెల్ అన్నమాట. ఒక ఎనర్జీ లెవెల్స్ వేరే ఎనర్జీ లెవెల్స్కి వెరీ ర్యాపిడ్గా వెళ్తాయి కాబట్టి ఈ ర్యాపిడ్గా వెళ్ళిన ట్రాన్సిషన్స్ మనం ఎలా చూపిస్తామంట, వెర్టికల్గానే చూపిస్తామంట. అంతే తప్ప ఇలాగ సైడ్కి కానీ ఈ సైడ్కి కానీ చూపించాం. ఇగో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఇది డయాగ్రామ్ 1 అనుకోండి, ఇది డయాగ్రామ్ 2 అనుకోండి. ఇందులో ఇది లోవర్ ఎనర్జీ లెవెల్, ఇది లోవర్ ఎనర్జీ లెవెల్ అనుకోండి, ఇది అప్పర్ ఎనర్జీ లెవెల్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇందులోకి వస్తుంది. ఎలా చూపించాడు చూడండి, యారోస్ ఎలా చూపించాడు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి చూపించారు. ఇలా డైరెక్ట్ వెర్టికల్గా రాశారు అంతే. ఇలా అయితేనే అలౌడ్ అంటే జరుగుతాయి అటువంటి ట్రాన్సిషన్స్ వెర్టికల్గా. అంటే ఇది కర్వ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఉన్న ఎలక్ట్రాను, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాను జస్ట్ ఇక్కడికి ఇలా స్ట్రైట్గా వస్తుంది. అంటే ఇలా వెళ్దాం, లేకపోతే ఇలా వెళ్దామన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళిందే అలౌడ్ అన్నమాట. ఇది ఇలా స్ట్రైట్గా వెళ్తే అది అలౌడ్. ఇక్కడ రాశారు చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ డయాగ్రామ్ కదా, సెకండ్ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని ఇలా సైడ్కి కొంచెం సైడ్ బై సైడ్, ఈ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ట్రాన్సిషన్ జరిగింది. ఇటువంటి ట్రాన్సిషన్స్ నాట్ అలౌడ్ అన్నమాట. అలా జరగవు, వెర్టికల్గా మాత్రమే జరుగుతాయి అన్నమాట. ఇలా వెర్టికల్గా మాత్రమే జరుగుతాయని కనుక మనం తీసుకుంటే కనుక అప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ వేరియేషన్ ఎందుకు వస్తుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఓన్లీ ద ట్రాన్సిషన్స్ ఇన్ ద వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ టేక్స్ ప్లేస్ వెర్టికల్లీ డ్యూ టు ద ర్యాపిడ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ ఎనర్జీ లెవెల్ టు ఎనదర్ ఎనర్జీ లెవెల్. ఒక శక్తి స్థాయి నుంచి ఇంకొక శక్తి స్థాయికి ఎలక్ట్రాన్ అనేవి చాలా ర్యాపిడ్గా వెళ్తాయి కాబట్టి అవి వెర్టికల్గా నిదానంగా పైకి మాత్రమే వెళ్ళి మళ్ళీ కిందకి వస్తాయి. ఈ సైడ్కి కానీ ఆ సైడ్కి కానీ వెళ్ళవు. వెర్టికల్గా వెళ్ళిన ట్రాన్సిషన్స్నే ఏమంటారంటే అలౌడ్ ట్రాన్సిషన్స్ అంటారు. ఇలా సైడ్కి వెళ్ళిన వాటిని నాట్ అలౌడ్ అంటారు అన్నమాట. ఓన్లీ వెర్టికల్ ట్రాన్సిషన్స్ ఆర్ అలౌడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ట్రాన్సిషన్స్ని మనం కన్సిడర్ చేద్దాం. దీంట్లో చూడండి, ఇక్కడ ఒక లోవర్ ఎనర్జీ లెవెల్ ఉంది, ఇది అప్పర్ ఎగ్జైటెడ్ స్టేట్ ఉంది, ఇది గ్రౌండ్ స్టేట్ ఉంది. దీంట్లో వైబ్రేషనల్ లెవెల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ V0, V1, ఇది V1 లెవెల్, ఇది V2 లెవెల్. నెక్స్ట్ అప్పర్ ఎనర్జీ స్టేట్లో V0 లెవెల్, V1 ప్రైమ్తో చూపించాం, V2 లెవెల్. ఓకే, ఇప్పుడు ఒక ఎలక్ట్రాను V0 నుంచి
జాగ్రత్తగా చూస్తున్నారా? V0 నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ ఏ స్టేట్లోకి వెళ్తుంది? V0లోకి వస్తుంది. V0లోకి వచ్చింది అనుకోండి, అంటే దాని ఆ ట్రాన్సిషన్ ఏమంటారు? 0 to 0 ట్రాన్సిషన్ అంటారు. 0 to 0 ట్రాన్సిషన్. నెక్స్ట్ ఇదే 0 స్టేట్ నుంచి ఫస్ట్ స్టేట్లోకి వచ్చింది అనుకో, దాన్ని ఏమంటారు? 1,0 స్టేట్ అంటారు. ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పాను కదా, 0,0. నెక్స్ట్ 1 అప్పర్ స్టేట్ని ముందు చూపించాలి, 1,0. తర్వాతే 0 నుంచి 2కి వెళ్ళింది అనుకో, 2,0 అంటారు. 3 ట్రాన్సిషన్ జరిగినాయి అనుకోండి. ఓకే, ఎన్ని ట్రాన్సిషన్ జరిగినాయమ్మా? ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. ఫస్ట్ దాన్ని ఏమన్నాను? 0, ఫస్ట్ది 0,0, సెకండ్ది 1,0, 1,0, థర్డ్ది 2,0. ఇప్పుడు ఈ 3 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ రాయట్లేదు. 1 2 3, ఇది 1, ఇది సెకండ్ కర్వ్, ఇది థర్డ్ లైన్. ఈ థర్డ్ లైన్లో హైట్ ఏది ఎక్కువ ఉంది? థర్డ్ లైన్ ఉంది. తక్కువ హైట్ ఎవరికి ఉంది? ఇది ఫస్ట్ లైన్కి ఉంది. ఫస్ట్ లైన్కి హైట్ తక్కువ ఉంది అంటే ఏంటి? ఎనర్జీ, ఇది ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ కదా, ఎనర్జీ తక్కువ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి ఎనర్జీ తక్కువ ఎనర్జీ సరిపోతుంది అన్నమాట. దేనికి? 0 to 0కి. ఎనర్జీ ఎప్పుడైతే తక్కువ ఉందో ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. న్యూ ఈజ్ ఈక్వల్ టు, న్యూని C/λలో రాస్తాం. ఇప్పుడు ఎనర్జీకి ల్యాండాకి రిలేషన్ ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఎనర్జీని ల్యాండా ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎనర్జీ ఎక్కువ ఉంటే ల్యాండా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎనర్జీ ఎక్కువ ఉంటే ల్యాండా తక్కువ ఉంటుంది, ఎనర్జీ తక్కువ ఉంటే ల్యాండా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 లైన్స్లో ఫస్ట్ లైన్కి 0 to 0కి ఎనర్జీ తక్కువ ఎనర్జీ చాలు. ఎందుకంటే 0 నుంచి 0కి, 0 ఫస్ట్ ఉంది, అక్కడ 0 ఫస్ట్ ఉంది. 0 to 0 కూడా తక్కువ ఎనర్జీ చాలు కాబట్టి తక్కువ ఎనర్జీతో ఎగ్జైట్ అయిపోతుంది. ఎనర్జీ ఎప్పుడైతే తక్కువ ఉందో దానికి కరస్పాండింగ్ వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది? హైయెస్ట్ ఉంటుంది. మనం స్పెక్ట్రంలో ఏం తీసుకుంటామంటే ల్యాండా తీసుకుంటాం. ఇక్కడ స్పెక్ట్రంలో ఏం తీసుకుంటాం? వేవ్ లెంగ్త్ తీసుకుంటాం. కాబట్టి 0 to 0కి సంబంధించిన పీకు పొడవుగా వస్తుంది, హై పీక్ వస్తుంది. తర్వాత దానికంట సెకండ్ లైను కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎక్కువ ఎనర్జీ ఏమైంది? ఎక్కువ ఎనర్జీ కావాలంటే ఏమవుతుంది? ల్యాండా వాల్యూ ఏమైపోద్ది? కొంచెం తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి 0 to 1కి పీక్ ఏమవుతుందంటే కొంచెం కిందకు వస్తుంది అన్నమాట. థర్డ్ లైన్కి చూడండి, 0 to 20. ఈ పీక్కి ఈ 2 పీకుల కన్నా, ఈ 2 లైన్స్ కన్నా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువ అవసరమైందో ల్యాండా వాల్యూ ఏమైపోద్ది? తగ్గిపోతుంది. ల్యాండా వాల్యూ తగ్గిపోయింది కాబట్టి 0 to 2 జరిగిన ట్రాన్సిషన్కి పీక్ ఎక్కడికి వచ్చింది? కిందకు వచ్చింది అన్నమాట. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఇలా ఉంది కదా, మీకు ఇంకా అర్థమయ్యేలా గ్రాఫ్ ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఇది ట్రాన్సిషన్స్. అయితే కింద రాస్తాను చూడండి. ఇలా వచ్చిందనుకోండి, ఇక్కడేమో ల్యాండా తీసుకున్నాం. ఈ హైయెస్ట్ మ్యాక్సిమం పీక్ వచ్చింది ఎవరంటే 0 to 0కి, తర్వాత 1,0కి, ఇది 2,0 అన్నమాట. 2,0. ఎందుకు ఈ ఇంటెన్సిటీలో వేరియేషన్ వచ్చింది? ఎందుకు ఇంటెన్సిటీలో వేరియేషన్ వచ్చిందంటే ఎనర్జీ లెవెల్స్ తేడా వచ్చినాయి. ఇక్కడ తక్కువ ఎనర్జీ రిక్వైర్ అయింది, ల్యాండా ఎక్కువ అవసరమైంది. దీనికి కొంచెం ఎక్కువ ఎనర్జీ ఎక్కువైంది, ల్యాండా కొంచెం తగ్గింది, దీనికన్నా తగ్గింది. థర్డ్ దానికి ఇంకా ఎక్కువైంది, ఇక్కడ కూడా ఏమైందంటే ఎనర్జీ ఇంకా ల్యాండా వాల్యూ తగ్గింది. చూసారా? దీని ఇంటెన్సిటీ కన్నా దీని ఇంటెన్సిటీ తక్కువ, దానికన్నా దీని ఇంటెన్సిటీ తక్కువ. మ్యాక్సిమం ఇంటెన్సిటీ దేనికి వచ్చింది? 0 to 0కి వస్తుంది అన్నమాట. ఎందుకని అంటే తక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి. అదే నెక్స్ట్ లెవెల్కి కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఇంటెన్సిటీ దీనికన్నా తగ్గించండి. 0 to 1కి తగ్గింది, 0 to 2కి ఇంకా తగ్గింది అన్నమాట. అంటే ఒక స్పెక్ట్రంలో లైన్స్ యొక్క ఇంటెన్సిటీస్ ఎలా మారుతాయంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ని బట్టి మారుతాయి. దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఫ్రాంక్ కాండమ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చూద్దాం. ఈ ఫ్రాంక్ కాండమ్ 3 కేసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 3 డిఫరెంట్ కేసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి ఆ కేసెస్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? స్పెక్ట్రమ్ లైన్స్కి ఇంటెన్సిటీ,
నేను ఇంతకుముందు చెప్పాను కదా స్పెక్ట్రమ్ లైక్ ఇంటెన్సిటీ ఎలా వేరీ అవుతుందో ఈ ఫ్రాంక్ కాండం ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందని. ఇక్కడ చూడండి, దీని యొక్క ఇంటెన్సిటీ హైయెస్ట్ ఇంటెన్సిటీ, దీనికన్నా తక్కువ, దానికన్నా తక్కువ. ఈ ఇంటెన్సిటీ వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎనర్జీ ట్రాన్సిషన్స్ ఎనర్జీ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్గా వెళ్తుంది అన్న మూలని మనం ఇలా ఇక్కడ దాకా తీసుకున్నాం. ఇలా తీసుకున్నాం అనుకో ఇక్కడికి తీసుకోవచ్చు కదా. సో ఇది అలౌడ్ కాదు, ఇది అలౌడ్ కాదు. 0 నుంచి 2కి అలౌడ్ కాదు, 0 నుంచి స్ట్రైట్కి ఇది అలౌడ్ అన్నమాట. ఓకే, అది. సో ఈ ఇంటెన్సిటీలో వచ్చే వేరియేషన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఫ్రాంక్ కాండం ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఈ ఫ్రాంక్ కాండం ప్రిన్సిపల్ 3 డిఫరెంట్ కేసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ 3 డిఫరెంట్ కేసెస్ ఏంటి, వాటి యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందో, దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటాయో మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ కేస్ 1. ఈ కేస్ 1లో మనం ఏం తీసుకుంటున్నాం, ద అప్పర్ ఎలక్ట్రానిక్ స్టేట్ హ్యావింగ్ ద సేమ్ ఈక్విలిబ్రియం ఎంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ యాజ్ ద లోవర్. అప్పర్ లోవర్, ఇదేమో లోవరు, ఇది అప్పరు. ఈ రెండు కూడా ఇదేమో ఇదేం గ్రౌండ్ స్టేట్, ఇది ఎగ్జాక్ట్ స్టేట్ అనుకోండి. ఈ రెండింటికి ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ సేమ్గా ఉందనుకోండి, ఒకేలా ఉందనుకోండి. సేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అని చెప్తున్నాను చూడండి, ఇది ఒక యాటమ్ అనుకోండి, ఇది ఏ అనే యాటమ్, ఇది బి అనే యాటమ్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఆర్ అంటారు, ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అంటారు, ఆర్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఫస్ట్ కేసు ఏమని చెప్తున్నాడంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ డాష్ అనుకోండి. ఇది లోవర్ స్టేట్ని డబుల్ ప్రైమ్తో చూపిస్తారని చెప్పాను కదా, ఆర్ డబుల్ ప్రైమ్ అనుకోండి. దీని కింద మాలిక్యూలకి ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్, ఇక్కడ ఇంటర్నల్ న్యూక్లియర్. ఎగ్జైటేషన్ తర్వాత అంటే ఆ ఎగ్జైటేషన్ లెవెల్ని ఎలా చూపిస్తారో ఆర్ ప్రైమ్ అంతే. లోవర్ స్టేట్ని డబుల్ ప్రైమ్తో చూపిస్తారో, అప్పర్ స్టేట్ని సింగిల్ ప్రైమ్తో చూపిస్తారని చెప్పాను. లోవర్ ప్రైమ్ అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు మాలిక్యూల్కి మధ్యన ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఆర్ డబుల్ ప్రైమ్ అనుకోండి. ఎగ్జైటేషన్ అయిన తర్వాత ఆ రెండు మాలిక్యూల్కి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఆర్ ప్రైమ్ అనుకోండి. ఫస్ట్ కేసు ఏంటంటే కేస్ 1 ఏంటంటే ఎలా ఊహించుకున్నారంటే ఆర్ డబల్ ప్రైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఆర్ ప్రైమ్. ఈ రెండింటికి మధ్యన ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ సేమ్ అన్నమాట. సేమ్. ఈ కర్వ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆర్ వాల్యూ తీసుకున్నాం అనుకో, ఇది ఇక్కడ 0 నుంచి ఇది ఎంత దూరం ఉందో, ఈ కర్వ్ ఎంత దూరంలో ఉందో ఇక్కడ కూడా అంతే దూరంలో ఉందనుకోండి. అంతే దూరంలో ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అనుకోండి. ఇక్కడ డిస్టెన్స్ సేమ్, ఒకే సేమ్. కింద ఎలా అయితే మాలిక్యూల్ ఉందో పైన కూడా అలాగే ఉందన్నమాట. అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ద అప్పర్ ఎలక్ట్రానిక్ స్టేట్ హ్యావింగ్ ద సేమ్ ఈక్విలిబ్రియం ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ యాజ్ లోవర్. అప్పర్ లోవర్ ఒకలాగా ఉంది, ఆర్ డబల్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్రైమ్. ఇది ఫస్ట్ కేసు అన్నమాట. రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి. ఈక్వల్గా ఉన్నప్పుడు చూడండి, అంటే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే టాప్లో పైన ఎగ్జాక్ట్గా ఇది ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంటుంది అన్నమాట. అటు కానీ ఇటు కానీ జరగదన్నమాట. ఇలా ఉన్నప్పుడు ట్రాన్సిషన్ కనుక తీసుకుంటే ఫస్ట్ ట్రాన్సిషన్ 0 దగ్గర స్టార్ట్ చేసి V0 దగ్గర స్టార్ట్ చేస్తే అది స్ట్రైట్గా వచ్చి ఎక్కడ టచ్ అవుతుంది అంటే V0కి టచ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా పైన ఉంది కదా, ఒకే ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కాబట్టి V0కి టచ్ అవుతుంది. సో 0,0కి హైయెస్ట్ ఇంటెన్సిటీ వస్తుంది అన్నమాట. దీని తర్వాత 0 నుంచి పైకి తీసుకున్నారనుకో ఎక్కువ ఎనర్జీ కావాలి, 1కి కావాలి. 1 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇంటెన్సిటీ ఏమైపోద్ది, డిక్రీజ్ అయిపోద్ది. ఈ 0 నుంచి 2కి తీసుకున్నాం అనుకో ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కువైతే ఏందో ల్యాండా తగ్గిపోతుంది అన్నమాట. ల్యాండా తగ్గిపోయినప్పుడు ఇంటెన్సిటీ పీక్ హైట్ తగ్గిపోతుంది అన్నమాట మనకి 0 to. సో దట్ మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే 0,0కేమో హైయెస్ట్
లెవెల్ వస్తుంది, ఇలాగ హైయెస్ట్ లెవెల్ వస్తుంది. తర్వాత 0 to 1 లెవెల్ ఏమవుతుంది, 1,0 కొంచెం తక్కువ వస్తుంది. తర్వాత 2,0కి ఇంకా తక్కువ వస్తుంది. 3,0కి ఇంకా తక్కువ వస్తుంది. ఇలాగ హైట్ ఏమైపోద్ది అంటే డిక్రీజ్ అయిపోద్ది. ఇంటెన్సిటీ హైట్ ఏమైపోద్ది అంటే ఇలా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. డిక్రీజ్ అయిపోయి మనకు స్పెక్ట్రము ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. దాంట్లో ఒక లైన్ ఏమో హైట్గా ఉండి మిగతా లైన్స్ ఇలా చిన్నగా ఉండి అలా వెళ్ళి ఇంటెన్సిటీ మొత్తం తగ్గిపోతుంది అనమాట. చూడండి, దీనికి ఏమి ఇంటెన్సిటీ హైయెస్ట్ ఉంది, దీనికి తగ్గింది, దీనికి ఇంకా తగ్గింది, దీనికి ఇంకా తగ్గింది, ఇలా తగ్గుకుంటూ వెళ్ళిపోయింది. ఇంటెన్సిటీ వేరియేషను ఎందుకు తగ్గింది అన్నది ఫ్రాంక్ కోండమ్ చెప్పాడు. ఎలా చెప్పాడు, ఈ 0 to 0 జరిగినప్పుడు మనకి లోయెస్ట్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, హై వేవ్ లెంగ్త్ కావాలి. సో వేవ్ లెంగ్త్ హై ఉంది కాబట్టి మ్యాక్సిమం ల్యాంబ్డా వాల్యూ వస్తుంది అన్నమాట ఇక్కడ. సో దాని తర్వాత ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ల్యాంబ్డా వాల్యూ తగ్గిపోతుంది. దానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఇంకా ల్యాంబ్డా వాల్యూ తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇక్కడ నుంచి 0 నుంచి పైకి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఇక్కడ ఏమైపోద్ది అంటే మొత్తం ఇంటెన్సిటీ ఎనర్జీ ఎక్కడైతే పెరిగిపోయిందో ల్యాంబ్డా వాల్యూ బాగా తగ్గిపోద్ది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి ల్యాంబ్డా వాల్యూ మొత్తం డిక్రీజ్ అయిపోయి షార్ట్ లైన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ కేస్ అన్నమాట. ఫస్ట్ కేస్ 1. కేస్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రాంక్ కోండమ్ ప్రిన్సిపల్ ఇంటెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఇప్పుడు వరకు మీకు చెప్పాను. దీంట్లో 3 కేసెస్ తీసుకుంటారు. ఫస్ట్ కేసు ఎలా అంటే లోవర్ ఎనర్జీ లెవెల్, అప్పర్ ఎనర్జీ లెవెల్ హ్యావింగ్ ద సేమ్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ R' అండ్ R" ఈజ్ ఈక్వల్, అంటే సేమ్ ఒకే డిస్టెన్స్లో ఉన్నాయనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటారంటే కేస్ 1 అంటారన్నమాట. అప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎలా వస్తాయంటే హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ దేనికి వస్తుందంటే ఇంటెన్సిటీ 0కి, తర్వాత 1,0కి, తర్వాత 2,0కి వస్తుంది స్పెక్ట్రమ్. ఇది ఏం చూపిస్తుంది అంటే O2 మాలిక్యూల్ ఇటువంటి స్పెక్ట్రమ్ చూపిస్తుంది అన్నమాట. ఇగో R', R', ఆర్ ఈక్వల్. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేస్, కేస్ 2. కేస్ 2లో చూడండి, కేస్ 2 మనం ఎలా తీసుకుంటున్నామంటే ద అప్పర్ స్టేట్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ యాజ్ లిటిల్ లెస్ దెన్ ద లోవర్ స్టేట్. ఇలా చూడండి, ఈ అప్పర్ దానికన్నా అప్పర్ యొక్క ఎనర్జీ స్టేట్, ఇది లోవర్ ఎనర్జీ స్టేట్, అప్పర్ ఎనర్జీ స్టేట్ యొక్క ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ తక్కువ ఉందంట. అంటే చూడండి, ఇది 0 కదా, ఆరిజిన్ నుంచి కదా, ఇది 0 కదా, ఇది ఇక్కడ మాలిక్యూల్ ఉంది కదా, ఇది కదా డిస్టెన్స్, ఇది 0 నుంచి. ఈ డిస్టెన్స్ కన్నా ఇక్కడ డిస్టెన్స్ బాగా క్లోజ్గా ఉంది, తక్కువ ఉంది. చూడండి ఇక్కడ ఈ 0 నుంచి ఈ కరువు నుంచి ఈ యాక్సిస్ నుంచి ఇక్కడికి ఎక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఈ పక్కకు ఉంది కరువు, ఇదేమో ఇలా సైడ్కు ఈ పక్కకు ఉంది, ఇదేమో క్లోజ్గా ఉంది ఇక్కడ. సో ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ దీనికి ఎక్కువ. దేనికి ఎక్కువ? R" అనేది ఎక్కువ ఉంటుంది, R' అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఈ కేసు. ఏ కేసు? ఇదిగో ఇక్కడ రాశాను చూడండి, R సింగిల్ ప్రైమ్. సింగిల్ ప్రైమ్ అంటే ఎవరు? అప్పర్ స్టేట్ R సింగిల్ ప్రైమ్, లోవర్ స్టేట్కి R". R సింగిల్ ప్రైమ్లో దేనికి డిస్టెన్స్ ఎక్కువ ఉంది? దీనికి ఎక్కువ ఉంది గ్యాప్, 0 నుంచి ఇక్కడికి. ఇక్కడ 0 నుంచి ఇక్కడికి గ్యాప్ తక్కువ ఉంది, ఇక్కడ ఈ రెండింటి మధ్యన గ్యాప్ తక్కువ ఉంది. సో R" ఈజ్ గ్రేటర్ దాన్ R'. అంటే అప్పర్ ఎనర్జీ స్టేట్ యొక్క ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ లిటిల్ కొంచెం తక్కువ ఉందనుకోండి, ఇదైనా. లేకపోతే ఇది ఎక్కువ ఉండి, ఇది చూడండి, ఇది ఎక్కువ ఉంది, ఇది బాగా దగ్గరగా ఉంటుంది, చూడండి షార్ట్గా ఉంది, అంటే R' ఈజ్ గ్రేటర్ దాన్ R". ఇలా ఉన్నా ఓకే, R' ఈజ్ లెస్ దాన్ R", ఆర్ R' ఈజ్ గ్రేటర్ దాన్ R". ఇది కేసు 2, కేస్ 3. ఈ 2 కేసులు ఒకటే, కేస్ 2 అని చెప్పొచ్చు, ఇక్కడ విడిగా చూపించాను అంతే. ఈ 2 కేసుల్లో ఏమవుతుందంటే, ఈ 2 కేసులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, V0 నుంచి చూడండి, ఇక్కడ V0 నుంచి స్ట్రైట్గా ఫ్రాంక్ కోండమ్ ఏమని చెప్పాడు? సైడ్కి వెళ్దని చెప్పాడు కదా. స్ట్రైట్గా లైన్ గీస్తే ఎగ్జైటేషన్ జరిగితే ఎక్కడ టచ్ అవుతుంది? 2 దగ్గర టచ్ అవుతుంది. చూడండి, సెకండ్ లెవెల్ అప్పర్ స్టేట్లో ఏ లైన్ దగ్గర టచ్ అవుతుంది? 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అదే హైయెస్ట్ 2,0. ఇది 2,0కి హైయెస్ట్
ఎనర్జీ తక్కువ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ల్యాండా వాల్యూ వస్తుంది. మీరు దాని తర్వాత నువ్వు ఎన్ని గీతలు గీసినా చూడండి, ఇది ఇలా గీసారనుకో, దానికన్నా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎక్కువ ఎనర్జీ కావాలంటే ఏమవుతుంది, వేవ్ లెంగ్త్ తగ్గిపోతుంది, ఇదిగో తగ్గిపోతుంది. దాని ముందు గీసినా అంతే, దాని ముందు గీసినా సరే ఆ ఇంటెన్సిటీలు 0.1 కూడా తక్కువ ఉంటుంది, 0.02కి ఇంకా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం ఎప్పుడైతే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ చేంజ్ అయిందో 0,0 దగ్గర రావట్లేదు, మ్యాక్సిమం పీక్ ఎక్కడ వస్తుంది, 2,0 దగ్గర వస్తుంది అన్నమాట. 2,0 దగ్గర వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ అయినా సరే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 0 నుంచి స్ట్రైట్ లైన్ వర్టికల్ లైన్ కనుక తీసుకుంటే ఎక్కడ టచ్ అవుతుంది, 2 దగ్గర టచ్ అవుతుంది అన్నమాట. ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ లోవర్ గ్రౌండ్ స్టేట్ మాలిక్యూల్ యొక్క ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్సు అప్పర్ మాలిక్యూల్ యొక్క ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్కి కొంచెం తేడా ఉంది, ఎక్కువ కానీ తక్కువ కానీ అనమాట. ఎక్కువ కానీ తక్కువ కానీ ఉందన్నమాట. ఇదేమో తక్కువ ఉంది అప్పర్ స్టేట్కి, దీనికేమో ఎక్కువ ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గ్రౌండ్ స్టేట్లో V0 నుంచి కనుక స్ట్రైట్ లైన్ గీస్తుంటే మనకి ఎక్కడ వస్తుంది, అప్పర్ స్టేట్లో V2 దగ్గర వస్తుంది. అంటే V2,0 లైన్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది, అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ తోటి ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 2,0 మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చింది, ఇక్కడ 2,0 మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చింది. తర్వాత ఏ లైన్ తీసుకున్నా దానికన్నా తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, 1,0, 3,0, 0,0. ఇక్కడ కూడా 3,0, 1,0, 0, వీటికి ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ R' R" ఈజ్ గ్రేటర్ దాన్ అవ్వచ్చు, లేదా R' గ్రేటర్ దాన్ R" అవ్వచ్చు, లెస్ దాన్ అవ్వచ్చు. ఈ రెండు కేసుల్లో కూడా ఏమవుతుందంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎక్కడ వస్తుందంటే 2,0కి వస్తుంది, తర్వాత 3,0 ఇటు, తర్వాత 4,0 ఇటు పక్కకు తీసుకుంటే 1,0, ఇక్కడ 0,0 వస్తుంది అన్నమాట. ఇది ఇంటెన్సిటీస్ వస్తాయి. ఇది సెకండ్ కేసు అంటారు. సెకండ్ కేసులో రెండు ఉంటాయి, దీని థర్డ్ అని చూపించారు కానీ రెండు సెకండ్ కేసులే. ఓకే, ఇంకోటి ఉంటుంది థర్డ్ కేస్. ఇది ఏంటంటే ఈ థర్డ్ కేసులో ఫ్రాంకోన్ ఏమని చెప్తారంటే ఇది లోవర్ స్టేట్ R", ఇది R" దీంట్లో R" ఇస్ గ్రేటర్ దాన్ R". అంటే లోవర్ ఎనర్జీ స్టేట్ యొక్క ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ కన్నా ఇది బాగా సైడ్కి వెళ్ళిపోద్ది అన్నమాట. ఈ పక్కకంటే వచ్చేస్తుంది, కరువు పక్కకు వచ్చేస్తుంది అన్నమాట. పక్కకు వచ్చేసినప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఒక గ్రేటర్ దాన్ తీసుకున్నాను, స్లైట్ డిఫరెన్స్ అని చెప్పాను. అప్పర్కే లోవర్కి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే తక్కువ ఉండాలి, పెద్ద ఎక్కువ కాదు, తక్కువ డిఫరెన్స్ ఉంటే సెకండ్ కేసు అవుతుంది, సెకండ్ థర్డ్ కేసు అవుతాయి అన్నమాట. ఇంక ఈ ఫోర్త్ కేసు ఏంటంటే మొత్తం ఎక్కువ డిఫరెన్స్ ఉందన్నమాట. కింద గ్రౌండ్ స్టేట్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్సు, అప్పర్ మాలిక్యూల్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్సు బాగా డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి, ఇది ఈ కేసు. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ లైను 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వస్తుందంటే ఎక్కడికి 4th దగ్గర ఎక్కడో టచ్ అవుతుంది, 5th దగ్గర టచ్ అవుతుంది. అంటే వీక్ బాండ్ దగ్గర టచ్ అవుతుంది. ఇంకెక్కడి నుంచి డిసోసియేషన్ జరిగిపోతుంది చూసారా, అక్కడ జరుగుతుంది. కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందో మనం చెప్పలేము, కానీ ఇది 0 to 4 కానీ లేకపోతే 0 to 5 కానీ ఎక్కడో అవుతుంది. దాని తర్వాత ట్రాన్సిషన్స్ అన్నీ ఇంక ఉండవు, అంటే ఉంటాయి కానీ మనకు కనిపించదు, దానికి ఇంటెన్సిటీ మనకి చాలా లో ఉంటాయి అన్నమాట ఇంకా పైకి. సో అవన్నీ ఇలా కంటిన్యూగా కలిసిపోయి వస్తాయి అన్నమాట. కలిసిపోయి వస్తాయి కాబట్టి దాన్ని ఏమంటాడంటే కంటిన్యూ స్పెక్ట్రమ్ అంటాడు. కంటిన్యూ అయిపోతాయి అన్నమాట. ఆ పక్కన ఇది 0 to 4 అయిందనుకోండి, ఇంకెవరు మిగిలేరు, 0 to 3 ఒకటి కనిపిస్తుంది, 0 to 2, 0 to 1, 0, 0 ఈ సైడ్ బై లైన్ కనిపిస్తుంది. మిగతాదంతా కూడా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇలా గనక మనం తీసుకుంటే ఒక లైన్ వస్తుంది, దాని తర్వాత లైన్లు ఇవన్నీ క్లమ్జీ అయిపోయి మనకి ఇలా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనేది వచ్చేస్తుంది. ఈ పక్కన మనకి ఇది 0 to 4 అయితే ఇది 0 to 3, 0 to 2 అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది థర్డ్ కేస్, అంటే ఇక్కడ ఫోర్త్ కేసు. థర్డ్ వెరైటీ, ఫస్ట్ వెరైటీ సేమ్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ సేమ్ R' ఈజ్ ఈక్వల్ టు R". సెకండ్ది R' ఈజ్ స్లైట్లీ గ్రేటర్ దాన్ R", R' ఈజ్ స్లైట్లీ లెస్ దాన్ R". ఇది కేస్ 1 అమ్మ. ఇది కేస్ 2, స్లైట్
ఎక్కువ తక్కువ, ఇక్కడ సమానంగా ఉంటాయి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్లు, ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఈ థర్డ్ కేసు ఏంటంటే ఆర్ ప్రైమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ డబుల్ ప్రైమ్. ఇది థర్డ్ కేసు అనమాట. ఇదిగో ఇక్కడ ఇచ్చాడు కదా, ద అప్పర్ స్టేట్ డిస్టెన్స్ ఈజ్ కన్సిడరబుల్లీ గ్రేటర్ దాన్ ద లోవర్ స్టేట్. లోవర్ కన్నా బాగా ఎక్కువ ఉందనుకో ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, ఇక్కడైతే స్లైట్ అనమాట, స్లైట్ అని చెప్పాడు సెకండ్ కేసు థర్డ్ కేసు. అప్పుడు వచ్చే స్పెక్ట్రమ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, దీన్ని క్వాంటమ్ మన ఫ్రాంక్ క్వాంటమ్ ప్రిన్సిపల్లో ఒక్కొక్క స్పెక్ట్రమ్కి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ చేంజ్ అయినప్పుడు వాటికి ఇంటెన్సిటీ కూడా ఎలా చేంజ్ అవుతున్నాయి అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫ్రాంక్ క్వాంటమ్ ప్రిన్సిపల్ అంటారు. ఓకే, చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సేమ్ అదే డయాగ్రామ్స్ని ఇంకా కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ కేసు ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈ ప్రైమ్. అక్కడ ప్రైమ్ డబుల్ ప్రైమ్ తీసుకున్నాం, ఇక్కడేమో ఆర్ఈ ప్రైమ్. ఆర్ఈ అంటే లోవర్ స్టేటు, ఆర్ఈ ప్రైమ్ అంటే అప్పర్ స్టేట్ అనమాట. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈక్వల్గా ఉన్నప్పుడు 0 to 0 అది మ్యాక్సిమం ట్రాన్సిషన్ అవుతుంది. 0 to 0 ఇలాగా 0 to 0 ట్రాన్సిషన్ ఈజ్ ద మ్యాక్సిమం ట్రాన్సిషన్. తర్వాత 1, 0, తర్వాత 2, 0, తర్వాత 3, 0. ఇది స్పెక్ట్రమ్ ఇంటెన్సిటీ వేరియేషన్ అట్లా వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ కేస్ టూ మనం ఏం చెప్పాను, ఆర్ఈ లెస్ దెన్ ఆర్ఈ ప్రైమ్ ఆర్ ఆర్ఈ గ్రేటర్ దెన్ ఆర్ఈ ప్రైమ్. అలాగైనా అవ్వచ్చు, ఇలాగైనా అవ్వచ్చు. ఎలా అయినా కానీ దాని స్పెక్ట్రమ్ ఇంటెన్సిటీ ఎలా వస్తుందంటే 0 to 2, 2, అనేది మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. దాని తర్వాత ఈ రైట్ సైడ్ని 3, 0, తర్వాత 4, 0 వస్తుంది. ఇటు ఏమొస్తుంది 1, 0, ఇక్కడ 0, 0. దిస్ ఈజ్ ద స్పెక్ట్రల్ ఇంటెన్సిటీస్ ఆఫ్ ద సెకండ్ కేస్ ఇన్ ఫ్రాంక్ క్వాంటమ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏమవుతుంది, ఆర్ఈ లెస్ దెన్ ఆర్ఈ ప్రైమ్, అంటే ఆర్ఈ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ఈ. సో ఇప్పుడు డిస్టెన్స్, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ మీకు అర్థమైంది కదా. ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ అంటే ఇది 0 నుంచి ఇది సెంటర్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఆ డయాగ్రామ్ కానీ ఇది కొంచెం క్లియర్గా ఉందని చూపిస్తుంది. ఇది ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్, ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్. ఓకేనా, ఈ డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ కేసు ఇది. సెకండ్ కేసు స్లైట్ గ్రేటర్ దెన్, అంటే ఇక్కడి నుంచి ఉండవలసిన డిస్టెన్స్ కన్నా ఈ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ. ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ కన్నా ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ అన్నమాట. సో ఇది థర్డ్ కేసు. ఈ థర్డ్ కేసులో 3 డిఫరెంట్ స్పెక్ట్రాస్ వచ్చినాయి మనకి. ఇదేమో 0, 0 ఇది వచ్చింది, 2, 0 హైయెస్ట్ వచ్చింది, ఇది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వచ్చింది అన్నమాట. ఓకే, అర్థమైందా మీకు. దిస్ ఈజ్ ద ఫ్రాంక్ క్వాంటమ్ ప్రిన్సిపల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫ్రాంక్ క్వాంటమ్ ప్రిన్సిపల్ రాయాలి, అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అంటే ఉపయోగం, అది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నది, ఇంటెన్సిటీకి వేరియేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇంటెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం తీసుకునే కర్వ్ని ఇక్కడ ఏం తీసుకుంటాం, మౌస్ కర్వ్ అంటారు. ఇలా యూ షేప్లో ఉంటుంది మౌస్ కర్వ్. ఇక్కడ 2 తీసుకుంటాం, లోవర్ స్టేటు అప్పర్ స్టేటు తీసుకుంటాం. 3 కేసెస్ తీసుకుంటాం. సేమ్ లోవర్ అండ్ అప్పర్ హ్యావ్ ద సేమ్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్. సేమ్ లోవర్ అండ్ అప్పర్ హ్యావ్ ద సేమ్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్. లోవర్ ఆర్ అప్పర్ హ్యాస్ ద స్లైట్ డిఫరెన్స్ ఇన్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, గ్రేటర్ డిఫరెన్స్ ఇన్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఆఫ్ లోవర్ అండ్ అప్పర్. కింద స్థాయికి పై స్థాయికి ఒకే దూరము, అణువుల మధ్య కేంద్రక దూరం ఒకే విధంగా ఉన్నది, కొద్దిగా తేడాగా ఉన్నది, చాలా ఎక్కువ తేడాగా ఉన్నది అన్నమాట. ఈ 3 కేసెస్లో స్పెక్ట్రస్ ఎలా వస్తాయి, ఇది ఈ గ్రాఫ్ వేయాలి, ఈ గ్రాఫ్ కింద ఈ స్పెక్ట్రమ్ ఉండాలి, ఈ గ్రాఫ్ గీయాలి, దాని కింద ఈ స్పెక్ట్రమ్ ఉండాలి, ఈ గ్రాఫ్ వేయాలి, దాని కింద ఈ స్పెక్ట్రమ్ ఉండాలన్నమాట. పక్కన ఉన్నా పర్వాలేదు, అర్థమవుతుందా. ఖచ్చితంగా దీనికి ఇది, తర్వాత దీనికి ఇది, ఈ 3 కేసెస్ రాసి జస్ట్ ఆ డెఫినేషన్ రాస్తే ఈ ఫ్రాంక్ క్వాంటమ్ ప్రిన్సిపల్ కంప్లీట్ అవుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, చాలా
ఖచ్చితంగా ఎగ్జామ్లో రాయవలసిన క్వశ్చన్ అనమాట. బోర్న్ హోపెన్హైమర్ అప్రాక్సిమేషన్ ఒకటి, ఈ ఫ్రాంక్ కాండమ్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా ఈ 2 ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. దెన్ వైబ్రేషనల్ కోర్ స్ట్రక్చర్, ప్రీవియస్ క్లాస్లో అయినా వైబ్రేషనల్ కోర్ స్ట్రక్చర్ చదవండి. దెన్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపు రొటేషనల్ ఫైన్ స్ట్రక్చర్ చెప్తాను. రొటేషనల్ ఫైన్ స్ట్రక్చరు, దెన్ ఇంకోటి ఉంటుంది వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఉంటాయి. అవితో దాంతో యూనిట్ 3 కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.